ఇంటర్లింక్ ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఒక అద్భుతం. కేవలం 9 నెలల్లో 53 లక్షల మంది కమ్యూనిటీ. అది ఎలాంటి ఫండింగ్ లేకుండా. అసలిది ఎలా సాధ్యమైంది? ఈ అసాధారణ వృద్ధి వెనుక ఉన్న అసలైన సీక్రెటేంటో పదండి ఈరోజు చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 53 లక్షలు. చిన్న నంబర్ కాదిది. ఓ మోస్తరు నగరం జనాభా అంత అన్నమాట. ఇంతమంది ఇంటర్లింక్ కమ్యూనిటీలో భాగమయ్యారు అంటే ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఇదొక పెద్ద ఉద్యమం లాంటిది. అయితే అసలైన ఆశ్చర్యం, అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఇంత పెద్ద అచీవ్మెంట్ జరిగింది కేవలం 9 నెలల్లో. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. జస్ట్ 9 మంత్స్. సరే, ఇప్పుడు మనందరి మైండ్లో ఒకే ఒక్క ప్రశ్న మెదులుతూ ఉంటుంది. కనీసం ₹1 ఫండింగ్ లేకుండా, ఎలాంటి టోకెన్ సేల్స్ చేయకుండా ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధ్యమైంది? దీని వెనక ఉన్న అసలు కారణమేంటయుంటుంది? రైట్, ఇప్పుడు ఈ అసాధారణ వృద్ధి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది కేవలం నంబర్స్ పెరగడం మాత్రమే కాదు. చూడండి, ఇక్కడ విషయం కేవలం యూజర్లు పెరగడం గురించి మాత్రమే కాదు. అదే టైంలో ప్రాజెక్ట్లో కొత్త ఫీచర్లు యాడ్ అయ్యాయి, మొత్తం ఇకోసిస్టమ్ డెవలప్ అయ్యింది. ఇవన్నీ కూడా సూపర్ ఫాస్ట్ స్పీడ్లో జరిగాయి. మామూలుగా వేరే ప్రాజెక్టులకు ఏళ్లకేళ్లు పట్టే పనిని ఇంటర్లింక్ కొన్ని నెలల్లోనే చేసి చూపించింది. అయితే అసలు సీక్రెట్ ఇదే. ఈ సక్సెస్ అంతా ఏదో మార్కెట్లో వచ్చిన హైప్ వల్ల వచ్చింది కాదు. దీని వెనుక ఉన్న అస్సలైన బలం రెండు విషయాలు. ఒకటి ఫోకస్, 2 కన్సిస్టెన్సీ. ఈ రెండే ఇంటర్లింక్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు పెరగాలంటే డబ్బే ముఖ్యమనుకుంటాం కదా. కానీ ఆ ఆలోచనను ఇంటర్లింక్ ఎలా బ్రేక్ చేసిందో చూద్దాం. ఈ టేబుల్ చూడండి. ఇంటర్లింక్ ఏం చేయలేదో ఇక్కడ క్లియర్గా ఉంది. టోకెన్ సేల్స్ లేవు, ఎన్ఎఫ్టీ సేల్స్ లేవు, కమ్యూనిటీ నుంచి ఫండింగ్ కూడా తీసుకోలేదు. ఇవేవీ చేయకపోయినా సరే ప్రాజెక్ట్ రోజుకి ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉంది. అంటే ఇది మనకేం చెప్తోంది అంటే, వాళ్ల స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ క్లియర్. డబ్బును చూపించి జనాల్ని ఆకర్షించడం కాదు, నమ్మకాన్ని పెంచుతూ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లడం. వాళ్ల గ్రోత్ మోడల్కు ఇదే ఫౌండేషన్. మనందరికీ ఆ రోజులు గుర్తున్నాయా? క్రిప్టో మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయిన టైం. ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులే మూతపడ్డాయి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇంటర్లింక్ లాంచ్ అయింది. అప్పుడు ప్రాజెక్టులో చేరిన వాళ్లెవరూ డబ్బుకోసం రాలేదు, కేవలం ప్రాజెక్ట్ మీద నమ్మకంతో వచ్చారు. అదే వాళ్లకు అతి పెద్ద బలమయింది. మనం ఇంతకుముందు ఫోకస్ అనే మాట గురించి చెప్పుకున్నాం కదా. కాని అసలైన ఫోకస్ అంటే ఏంటి? ఆ పదం వెనుక ఉన్న అసలు అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఫోకస్ అంటే కేవలం కష్టపడి పనిచేయడం మాత్రమే కాదు. దానికంటే ముఖ్యమైనది మన లక్ష్యం నుంచి మనల్ని పక్కదారి పట్టించే వాటికి ఒద్దు అని ధైర్యంగా చెప్పగలగడం. ఈ క్రమశిక్షణే నిజమైన ఫోకస్. ఇంటర్లింక్ స్ట్రాటజీలో ఇది చాలా కీ రోల్ ప్లే చేసింది. మరి ఇంటర్లింక్ వేటికి నో చెప్పింది? మేం ప్రాజెక్టుల లాంటి వాటికి, అనవసరమైన గివవేలకు, కొద్ది రోజుల పాటే ఉండే తాత్కాలిక హైప్కి, కేవలం షో ఆఫ్ కోసం చేసుకునే పార్ట్నర్షిప్స్కి, ఇలాంటి వాటన్నిటికీ వాళ్లు దూరంగా ఉన్నారు. వాళ్ల ఏకైక లక్ష్యం ఒకటే, జెన్యూన్గా లాంగ్ టర్మ్లో వాల్యూ క్రియేట్ చేయడం. సరే, ఈ ఫిలాసఫీ అంతా బాగానే ఉంది. కానీ దీన్ని ప్రాజెక్ట్ లీడర్షిప్ టీం ఎలా ఆచరణలో పెట్టారో చూద్దాం. ఇది చూడండి, వాళ్ల లీడర్ కేవీ సర్ చెప్పిన మాట. నా పూర్తి ఫోకస్ ఇంటర్లింక్ మీదే ఉంది. ఈ ఒక్క మాట చాలు వాళ్ల కమిట్మెంట్ ఏంటో చెప్పడానికి. ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఇది ఎలా ఉంటుందంటే, బాహుబలి సినిమా కోసం ప్రభాస్ గారు చాలా సంవత్సరాలు వేరే ఏ సినిమానూ ఒప్పుకోకుండా కేవలం దానిమీదే పనిచేశారు కదా. అచ్చం అలాగే కేవీ సార్ కూడా తన పూర్తి సమయాన్ని, ఎనర్జీని ఇంటర్లింకే ఇచ్చారు. సింగిల్ మైండెడ్ ఫోకస్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే ఈ సక్సెస్ కేవలం ఒక్కరి వల్ల వచ్చింది కాదు. దీని వెనుక ఒక పవర్ఫుల్ ఇంజిన్ ఉంది. అదే ఇంటర్లింక్ టీం. వాళ్లు 24/7 పనిచేస్తారు. ఏదైనా చిన్న టెక్నికల్ సమస్య వచ్చినా వెంటనే ఫిక్స్ చేస్తారు. స్కామ్స్, హ్యాక్స్ జరగకుండా ఎప్పుడూ అలర్ట్గా ఉంటారు. వాళ్ల కష్టమే ఈ ఎకోసిస్టమ్కి ఒక రక్షణ కవచంలా నిలుస్తోంది. ఇప్పటివరకు సాధించింది చాలా గొప్ప విషయమే, కాదనలేం. కానీ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇది ఒక పెద్ద ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. ఒకసారి ఈ టైమ్లైన్ చూద్దాం.
ఇంటర్లింక్ వయస్సు కేవలం 9 నెలలు, కానీ బిట్కాయిన్, ఇథీరియం లాంటి పెద్ద ప్రాజెక్టులు దశాబ్దాలుగా ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? గొప్ప విషయాలు నిర్మించడానికి టైం పడుతుంది. ఇది 100 మీటర్ల స్ప్రింట్ కాదు, ఇది ఒక మ్యారథాన్. లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు ఎప్పుడూ నిశ్శబ్దంగానే నిర్మించబడతాయి. ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా సైలెంట్గా బలమైన పునాదుల మీద ఎదుగుతాయి. ఇదే ఇంటర్లింక్ నమ్మే సూత్రం. కాబట్టి మనం ఈ విశ్లేషణ నుండి ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే: ఇంటర్లింక్ అనేది ఏదో హైప్ కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదు. ఇది ఒక సైలెంట్, ఫోకస్డ్, లాంగ్ టర్మ్ బిల్డ్. దీని వెనుక ఒక స్పష్టమైన విజన్ ఉంది. భవిష్యత్తులో ఇది ఇంకా పెద్ద స్థాయికి వెళ్లే అవకాశముంది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ చూపించండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్-డెప్త్ ఎనాలిసిస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.